హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్. ఇంతకుముందు వీడియోలో గూగుల్ అనలిటిక్స్, అదేవిధంగా గూగుల్ అనలిటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి? గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగించుకొని యూట్యూబ్, మొబైల్ యాప్, వెబ్సైట్లో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్ ఈజ్ గూగుల్ యాడ్సెన్స్? యాడ్సెన్స్ అనేది వన్ ఆఫ్ ది హోస్ట్, మీడియేటర్, అడ్వర్టైజర్కి పబ్లిషర్స్ మధ్య మీడియేటర్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ యాడ్సెన్స్ ద్వారా యూట్యూబ్కి కానీ, వెబ్సైట్కి కానీ, మొబైల్ యాప్కి కానీ మనీ ఎలా వస్తాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబ్కి యాడ్స్ ఎలా వస్తాయంటే, అడ్వర్టైజర్స్ గూగుల్కి యాడ్స్ ఇస్తారు. ఈ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా యూట్యూబ్ పైన యాడ్స్ ప్లే చేయటం ద్వారా వ్యూస్, క్లిక్స్, విజిటర్స్ విజిట్ చేయడం ద్వారా యూట్యూబ్ మానిటైజేషన్ బేస్ చేసుకొని దాని ద్వారా మనీ ఎర్న్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే సుమారుగా 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబ్స్ ఉంటే యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ప్రపంచంలో ఎవరికైనా కానీ ఒకే ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది. ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకసారి క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ క్రియేట్ చేసుకోవడం కుదరదు. అందువల్ల యాడ్సెన్స్ అకౌంట్ అనేది జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఈ యూట్యూబ్కి మానిటైజేషన్ అవి యాడ్సెన్స్ ద్వారా మనకి మనీ వస్తాయి. అవి ఎట్లా అంటే, యూట్యూబ్ పైన యాడ్స్ ప్లే అవ్వటం వల్ల వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ ద్వారా మనకి మనీ వస్తాయి. అవి ఎలా వస్తాయి అంటే, యూట్యూబ్ వచ్చేసి 55% కస్టమర్కి ఇచ్చేసి యూట్యూబ్ 45% మనీ తీసుకుంటుంది. ఆ విధంగా యూట్యూబ్ అనేది యాడ్సెన్స్ ద్వారా మనకి డబ్బులు పబ్లిషర్స్కి మనీ ఎర్న్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఐడి వెరిఫికేషను, పిన్ జనరేషన్ ద్వారా బ్యాంక్ అకౌంటు యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ అవ్వడం జరుగుతుంది. ఆ లింక్ అయిన తర్వాత మన వ్యూవర్స్ మన యూట్యూబ్ కానీ, వెబ్సైట్ కానీ, మొబైల్ యాప్ కానీ పబ్లిసిటీ అవ్వటం వల్ల మనీ ఎర్న్ చేయటం మొదలవుతుంది. అదేవిధంగా యాడ్సెన్స్ అకౌంట్ అనేది అది మనకి ఇందాక చెప్పాం కదా, మీడియేటర్గా పనిచేస్తుందని చెప్పేసి. అది ఎలా పనిచేస్తుందంటే, మనకి యాడ్సెన్స్ యూట్యూబ్ ద్వారా మనీ యాడ్సెన్స్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది. యాడ్సెన్స్ అకౌంట్ మనకి మన అకౌంట్లో మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి నెల 21st ఆ డేట్లో మన అకౌంట్కి మనీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వెబ్సైట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే, వెబ్సైట్ ద్వారా అంటే యాడ్సెన్స్ అకౌంట్ ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ అనేది మన వెబ్సైట్లో జనరేట్ చేయటం వల్ల ఆ లింకు యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ అయ్యి దాని ద్వారా యాడ్స్ రావడం ద్వారా పబ్లిషర్స్, వ్యూవర్స్, లింక్స్ పెరగటం ద్వారా దాని ద్వారా మనం వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ యాప్ ద్వారా ఎలా మనం మనీ ఎర్న్ చేస్తామంటే, యాడ్మాప్ అకౌంట్ ద్వారా మనం మొబైల్ యాప్ నుంచి మనీ ఎర్న్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెబ్సైటు, యూట్యూబ్, అదేవిధంగా మొబైల్ యాప్ ద్వారా మనం యాడ్సెన్స్ అకౌంట్ యూజ్ చేసుకొని
మనీ యాన్ చేయడం జరుగుతుంది. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గూగుల్ అనలిటిక్స్. టోటల్గా చెప్పాలంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది యూట్యూబ్కి, వెబ్సైట్కి, మొబైల్ యాప్కి, అదేవిధంగా అడ్వర్టైజర్స్కి మధ్య ఒక మీడియేటర్గా, హోస్ట్గా పనిచేస్తుంది. దీని ద్వారా మనకి మనీ ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, మన అకౌంట్కి యాడ్స్ వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ, మొబైల్ యాప్లో కానీ పబ్లిసిటీ అవ్వటం కానీ మెయిన్ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారానే జరుగుతాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ గురించి. నెక్స్ట్ వీడియోలో యాడ్వర్డ్స్ కానీ, యాడ్వర్డ్స్, SEO, SWO గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.